ప్రైజ్ ద లార్డ్. మనం నవంబర్ ఎండింగ్‌కి వచ్చేసాం. అలాగే డిసెంబర్ కూడా త్వరగానే అయిపోతది. ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా! సో, నూతన సంవత్సరం మనకి చాలా దగ్గరగా ఉంది. అయితే నూతన సంవత్సరంలోనికి మీరు వెళ్ళబోయే ముందు ఎవరి మీద ఒక కఠినత్వాన్ని పెట్టుకొని వెళ్ళకండి. మీ హృదయంలో ఎవరి మీదైతే కోపము, అసహనము, ద్వేషము ఉందో వారిని క్షమించిన హృదయముతో నూతన సంవత్సరంలోనికి దయచేసి వెళ్ళండి. మిమ్మల్ని ఎవరైతే నిందించారో, అవమానించారో, మోసం చేశారో, పైగా వెక్కిరింతలుగా మిమ్మల్ని వెక్కిరిస్తూ, నవ్వుకుంటూ మిమ్మల్ని చూసి మీకు అన్యాయం చేసింది కాకుండా మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఎవరైతే కుళ్ళుకుంటున్నారో వారందరినీ క్షమించేయండి. క్షమించిన హృదయంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించండి. లేదు వాళ్ళు చేసిన మోసం మీకు చేస్తే తెలుస్తుంది, మీరు పడితే తెలుస్తుంది, నా వల్ల కాదు వారిని క్షమించడం అని అంటారా? మీకో మాట చెప్తాను. మీరు నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడైతే ఏవి కాదు కదా! లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా దేవుడు వారికి సమాధానం చెప్పి తీరుతాడు. అయితే ఒక వాక్యం ఉంటుంది. దేవుడు విక్రింపబడ్డు మనుషుడా ఏది విత్తుతావో నువ్వు అదే కోస్తావు అంటాడు. అలాగే మీ పక్షమున అన్యాయం మోసం చేసిన వాళ్ళు ఏది విత్తారో అదే ఒకరోజు కోస్తారని జ్ఞాపకం ఉంచుకోండి. శిష్యులు యేసుప్రభు వారిని అడిగినప్పుడు ఒక వ్యక్తి నా పట్ల అన్యాయం చేసినప్పుడు నన్ను ఎన్నిసార్లు ఆయన్ని క్షమించగలను? 7 సార్లు అంటే దేవుడు అంటాడు 77 మార్లు అంటాడు. ఒక మాట చెప్పనివ్వండి, క్షమించే హృదయం కలిగిన వాడే నిజ క్రైస్తవుడు అనబడతాడు. కీడు చేసిన వాడికి బుద్ధి చెప్పాలి నిజమే, కానీ ప్రతి కీడు చేయకుండా నీ హృదయాన్ని నువ్వు కట్టుకోగలిగినప్పుడే నువ్వు నిజ క్రైస్తవుడిగా పిలువబడతావు. నిన్ను దేవుడు క్షమించాడు కాబట్టే నువ్వు మారి రక్షణలోకి వచ్చి ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నావు. అలాగే నీవు చూపించే క్రైస్తవత్వాన్ని, నీ క్షమాపణని చూసిన వారు ఆలోచించుకొని తమ మారు మనసు పొంది రక్షణలోనికి వస్తే అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకోటి ఉంటుందా? క్షమాపణకి ఒక జీవితాన్ని మార్చివేసే శక్తి ఉంటుంది. ఉదాహరణకి దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నా జీవితం మార్చుకుని రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి అలాంటి రక్షణ ఆనందాన్ని ఇంకొకరికి మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. దానికి మార్గం మీరు వారిని క్షమించగలగడమే. సో, క్షమించే హృదయంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి వాళ్ళు అలాగే ఉంటారు, కానీ దేవుడు నిన్ను మాత్రం అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. శత్రువుల ముందే నీ గిన్నె నిండి పొర్లేదట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్.